మంగ్లీ చేసింది తప్పంటారా మీరు? అంటే ఎంతవరకు తప్పంటారు? అంటే మంగ్లీ అయినా ఆ స్థానంలో ఎవరున్నా కూడా పార్టీ చేసుకోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత జీవితం. ఆమె ఎలాగే ఎందుకు చేసుకుంది, ఆమె పార్టీ ఎందుకు చేసుకుంది అని జడ్జిమెంటల్గా ఉండాల్సిన అవసరం లేదు. అది ఆమెకు సంబంధించిన విషయం. ఇప్పుడు నన్ను అడిగావనుకో, నువ్వు చేసుకుంటావు అంటే నేను చేసుకోకపోవచ్చు, నాకు ఇష్టం ఉండదు. అంతే. కానీ అది ఆమె ఇష్టం మీద నేను జడ్జిమెంటల్గా నేను తీర్పరితనాన్ని చూపించాల్సిన అవసరం లేదు. పోతే ఆ పార్టీ ఏదైనా యాంటీ సోషల్ ఆస్పెక్ట్ ఏమైనా ఉందా అంటే, ఇప్పుడు పోలీసులు రైడ్ చేయడం, వాళ్ళు మాట్లాడిన తీరు, అక్కడ గంజాయి ఉందని వెతికిన తీరు, ఇలాంటివన్నీ కనుక పరిశీలిస్తే అసలు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఇటువంటి బర్త్డే పార్టీలు ఈ నగరంలో కొల్లలు జరుగుతాయి. హైదరాబాద్ చుట్టూ పుట్టల్లాగా రిసార్ట్స్ వచ్చేసినాయి. అవును. ఆ రిసార్ట్స్లో జరిగేవన్నీ వీకెండ్స్ పార్టీలే కదా. ఆ వీకెండ్స్ పార్టీలన్నిటికీ ఇట్లాగే పోలీసులు వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నారా అన్న ప్రశ్న వేసుకుంటే మనకు అట్లా కనుక ప్రతి పార్టీలోకి బర్త్డే పార్టీలు, రకరకాల పార్టీలు, సెలబ్రేషన్స్, వాళ్ళ సంతోషాలను, వాళ్ళ సక్సెస్ను చేసుకుంటూ ఉంటారు కదా. మనకు తెలుసు ఆ కల్చర్ బాగా పెరిగింది. మరి అవన్నిటికీ పోలీసులు వెళ్ళి అక్కడ మందు ఉంటుంది, ఈ రకరకాల ఉంటాయి, డ్రగ్స్ ఉన్నట్టుగా కూడా బయటపడిన సందర్భాలు అనేకం. సరే, ఇవాళ హైదరాబాద్లో చాలా డ్రగ్స్ లభ్యత పెరిగింది. అది మనం వేరే సబ్జెక్టుగా మాట్లాడుకోవచ్చు. డ్రగ్స్ అనేవి మాత్రం చాలా భయంకరంగా కుటుంబాలని విధ్వంసం చేసే, ముఖ్యంగా యూత్ని, పిల్లల్ని నాశనం చేస్తే అది మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ వాటి కోసం పోలీసులు అలర్ట్గా ఉండడం తప్పని మనం అనుకోలేం. కానీ ఇది చూస్తే అక్కడ గంజాయి ఉన్నట్టుగా కూడా మనకేమీ అక్కడ లభ్యమైనట్లేదు. టెస్టులు 10 మందికి చేయిస్తే ఎవరో ఒకళ్ళిద్దరికి పాతగా వాళ్ళు గతంలో ఎప్పుడో కన్జ్యూమ్ చేసి ఉంటే దాని ట్రేసెస్ ఉన్నాయని సాక్షాత్ పోలీస్ అధికారి చెప్పారు. ఇకపోతే ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా అని మనం ఒక జడ్జిమెంట్ని డెలివరీ చేసే ముందు అసలు ఆమె మీద ఈ దాడి ఎందుకు జరుగుతుంది, అక్కడ జరిగింది ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ దాడి చేస్తున్నారు అనేది మనం ఒక సోషల్ యాంగిల్లో కూడా చూడాలి.